నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు అవోపా బ్యాంక్మెంట్ చాప్టర్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కష్టకాలంలో పేదలను ఆదుకోవడం ఆనందంగా ఉందన్న రాష్ట్ర అధ్యక్షులు రమణయ్య రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో ప్రధాని చిత్రపటానికి పాలాభిషేకం 20 లక్షల కోట్ల ప్యాకేజీతో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్రకటించడం అభినందనీయమన్న నేతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో వలస కార్మికులను అడ్డుకున్న గ్రామస్తులు ఒరిస్సాకు చెందిన సుమారు 80 మంది కార్మికులకు ఆశ్రయం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండల కుడికిల్ల శివార్లో ఇరు వర్గాల ఘర్షణ ఇద్దరికి తీవ్ర గాయాలు నాగర్ కర్నూలు ఏరియా ఆసుపత్రికి తరలింపు నెరవేరిన రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల వాసుల కళ నాగారం చెరువులోకి చేరుకున్న గోదావరి జలాలు రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నాగోల్ బండ్లగూడ మార్గంలో ఉన్న ఫంక్షన్ హాల్లో తాత్కాలిక పండ్ల విక్రయాలను జరిపేందుకు అన్ని వర్గాలతో చర్చించాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ గౌడ్ గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీకి సూచించారు. ఎల్బీనగర్లో నిర్వహించిన గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ అత్యవసర సమావేశాల్లో మేయర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడ్డి అన్నారం మార్కెట్ మూసివేతకు దారితీసిన అంశాల గురించి పాలకవర్గ సభ్యులతో చర్చించాడు. కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని అరికెట్టేందుకు ఈ మార్కెట్ మూసివేసినట్లు అధికారులు వివరించారు. ప్రతిరోజు 700 నుంచి 800 పండ్ల వాహనాలు గడ్డి అన్నారం మార్కెట్కు వస్తున్నందున విపరీతమైన రద్దీ ఏర్పడిందని, ఇరుగుగా ఉన్న ఈ మార్కెట్లో సదుపాయాలు తక్కువగా ఉన్నాయని, భౌతిక దూరం అమలు చేయడం కొరకు ఇబ్బంది ఉన్నందున మార్కెట్లు మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 27 నుంచి కోహెడ్కు తాత్కాలికంగా పండ్ల మార్కెట్లు తరలించినప్పటికీ మే 4వ తేదీన వచ్చిన గాలి దుమారానికి షెడ్లపై ఉన్న రేకులు తొలగిపోయాయని వ్యవసాయ మార్కెట్ శాఖ సంయుక్త సంచాలకులు వి శ్రీనివాస్ మేయర్కు వివరించారు. కోహెడ మార్కెట్ షెడ్ మరమ్మత్తు పనులను వెంటనే చేపట్టాలని మార్కెట్ కమిటీ చైర్మన్ వీరమల్ల రామ్ నరసింహగౌడ్ కోరారు. అదేవిధంగా రైతులు బయ్యర్ల సౌకర్యార్థం ప్రస్తుతం ఉన్న టాయిలెట్లు బ్లాక్లు అదనంగా 10 లక్షలతో 2 టాయిలెట్ బ్లాక్లను ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించింది. ఏ మార్కెట్లో ఉంటే ఆర్గనైజర్ వాళ్ళు పెడతారు అవోపా బ్యాంక్మెంట్ చాప్టర్ ఆధ్వర్యంలో సైదాబాద్లోని వైదేహి సేవా సమితి 3 బస్తాల బియ్యం కందిపప్పు అందజేశారు. ఈ సందర్భంగా అవోపా రాష్ట్ర అధ్యక్షులు రమణయ్య మాట్లాడుతూ అట్టడుగు స్థాయిలోని పేద యువతులను మహిళలను చేరదీసి మానసికంగా ఆర్థికంగా పటిష్టం చేస్తున్న సేవా సమితి సభ్యులు అభినందనీయులన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా అవోపా బ్యాంక్మెంట్ చాప్టర్ వారు వైదేహి సేవా సమితి ఆర్ఫనేజ్ హోమ్ వారికి ఇక్కడ అందరూ కూడా గర్ల్సే ఉంటారు, దాదాపుగా 82 మంది ఉన్నారు. ఇక్కడ మేము సంక్రాంతికి ముగ్గుల పోటీ కార్యక్రమం కూడా నిర్వహించాము. అట్లాగే 26 జనవరి రిపబ్లిక్ డే కార్యక్రమానికి పిల్లలందరికీ కూడా ప్రైజులు కూడా ఇచ్చాము. ఈరోజు కొత్త రామానందం గారు ఒక ఆర్థిక సహకారంతో ఈ పిల్లలకు చేదోడు కోవిడ్ కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమంగా ఈరోజు 3 రైస్ బ్యాగులను ఒక 7 కేజీలు కందిపప్పు మేము ఇస్తున్నాము. పిల్లలకు చాలా సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇస్తున్నాము. ఇక్కడ కార్యక్రమాలు కూడా చాలా బాగా ఉంటాయి. ఈ యొక్క సేవా సమితి వారు చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిల్లలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వారి బాగోగులను చూసుకుంటూ వాళ్ళకి పెళ్లి అయ్యేంత వరకు కూడా వారి ఇంటికి పంపించి పెళ్లి కార్యక్రమం చేసి వారి ఇంటికి పంపించేదానికి కూడా చాలా సహకరించి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సేవా సమితి వారు చేసే కార్యక్రమాలు నచ్చి మేము 6 నెలల కిందటే ఇక్కడికి మేము రావడం జరిగింది. ఆ కార్యక్రమంగా ఇక్కడ 2 ప్రోగ్రాంలు చేశాము.
మా యొక్క అవోపా బ్యాంక్ పైన చాప్టర్ వారి కోవిడ్ కార్యక్రమంలో భాగంగా మేము 9 రోజులు అన్నదాన కార్యక్రమం చేశాము. 2500 మందికి పైగా మేము రాజ్భవన్లో కూడా అన్నదాన కార్యక్రమం చేశాము. అట్లాగే మే 1వ తారీఖున మేము సరూర్ నగర్లో 500 మందికి మే 1వ తారీఖు సందర్భంగా శ్రామిక దినోత్సవం సందర్భంగా 500 మందికి ఫుడ్ ప్యాకెట్స్ కూడా అందజేయడం జరిగింది. అట్లాగే మే 2వ తారీఖు అమ్మవారి జయంతి సందర్భంగా 102 మంది బీద వైశ్యులకు, బ్రాహ్మణులకు, ఇతర కులాల వారికి నిత్యావసరకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సహకరించిన మా యొక్క మిత్రులందరికీ, సహృదయులందరికీ కృతజ్ఞతలు. పెట్టి 27 సంవత్సరాలు అయిందండి. మేము ఇక్కడ 4 మాతాజీలు 24 గంటలు వర్క్ చేస్తాము. వారు వెంకటలక్ష్మి గారు, వారు హైమావతి గారు, వారు విజయలక్ష్మి గారు, వారు నా పేరు సుభచ్చల. మీరు నలుగురం కూడా ఇక్కడే ఉండి పిల్లలకి సహాయంగా ఉంటాము. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో ఇటుక బట్టీలో ఇటుకలు తయారు చేస్తున్న ఒరిస్సాకు చెందిన వలస కార్మికులు స్వస్థలాలకు బయలుదేరేందుకు గమనించిన వెంకటాపూర్ గ్రామస్తులు వారికి ఆశ్రయం కల్పించారు. ఒరిస్సాకు చెందిన సుమారు 80 మంది కార్మికులు వెంకటాపూర్ గ్రామస్తుల సహాయంతో వెంకటాపూర్ ప్రతిభా భవన్లో ఆశ్రయం పొందుతున్నారు. बलांगीर डिस्ट्रिक्ट खपराकोल ब्लॉक थाना जिला तहसील पन्नागढ़ ब्लॉक खपराकोल वाला మొత్తం చుట్టుపక్కల వాళ్ళ మొత్తం చుట్టుపక్కల అంటే ఇక్కడ అందరి పరిస్థితి మీది మీ అందరి పరిస్థితి అలాగే ఉంది అక్కడ ఏరియాలో? అందరి పరిస్థితి ఎట్లా? అక్కడ మీకు కూలీ వెళ్తే అక్కడ ఎంత వస్తుంది? కూలీ ఇక్కడ తక్కువ సార్. ఎంత ఒక రోజుకి 150 ఇస్తారు. ఎవరికి? మగవారికా ఆడవారికా? మగ్గుడికి 150, ఆడవారికి 130, 140. ఇక్కడ మీకు ఇటుక బట్టీలో ఎంత ఇస్తున్నారు? ఇటుక బట్టీలో ఊడ్స నుంచి హెడ్ మాస్ ఇచ్చి ఎంత ఇస్తారు? ఒక మనుషులకి 30,000-35,000 ఇస్తారు. మీరు రోజు కూలీ ఎంత పడుతుంది ఆ లెక్కన? రోజుకి అది కొంచెం ఒక మనిషికి 30,000. ఇప్పుడు 6 నెలలకి 30,000. అక్కడ ఏదైనా పనులు కానీ బిజినెస్ చేసుకునే వీలు లేదా? డబ్బులు లేదు సార్. అంటే అక్కడ ఉన్న జనాలంతా మీలాగే ఉంటారా? మిగతా కొంచెం బెటర్గా ఉంటారా? మిగతా ఉన్నారు బాగా ముసలు. ఎప్పుడు డబ్బులు ఉంటే 6 ఉన్నారు. డబ్బులు ముసలు బోర్ ఉండే, జమీన్ ఉండే, ఎక్కువ ఉండే, బండి ఉండే, మొత్తం ఉండే. నా లేట మనుషులు చిన్న పిల్లలు తీసుకొస్తున్నాను ఇక్కడ బతికి. నాకేం లేదు. మీరు కూడా సాధ్యం ఈ ప్రాంతంలో పని చేసుకోవాలి. మీకు 6 నెలలకు 30,000 రూపాయలు. 6 నెలలకు 30,000 ఒక వ్యక్తి. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగపేట గ్రామంలో రైతులు వారి సొంత ఖర్చులతో స్వచ్ఛందంగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రోడ్డు నిర్మాణానికి ట్రాక్టర్ యజమానులు చాలా వరకు సహకరిస్తున్నారని వారికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెడితే అడవిపదిర, వన్పల్లి గ్రామాలకు బైపాస్ రోడ్లు ఏర్పడుతుందని రైతులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, వార్డు మెంబర్లు, రైతులు పాల్గొన్నారు. రంగంపేట గ్రామంలోని హనుమాన్ టెంపుల్ నుండి గడ్లమామిడి చేను వరకు దాదాపు 3 కిలోమీటర్లు ఉన్నటువంటి రోడ్డును, పొలాల్లో ఉన్నటువంటి రోడ్డును, పురాతన కాలంలో 3 గజాలు ఉన్నటువంటి రోడ్డును దాదాపు 5 గజాల వరకు రంగంపేట గ్రామస్తులందరం కలిసి, రైతులందరం కలిసికట్టుగా వెడల్పు చేయడానికి మేము నిర్ణయించుకున్నాము. దీనికి ట్రాక్టర్ యజమానులు కూడా పూర్తిగా స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. వారందరికీ కూడా మా యొక్క రైతులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇంకొక విన్నపం ఏంటంటే జీపులు ఉన్నటువంటి ట్రాక్టర్ను కూడా మేము వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. దీనికి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాము. అలాగే ఈ యొక్క రోడ్డు పూర్తయిన తర్వాత కూడా ప్రజాప్రతినిధులు ఈ యొక్క రోడ్డును పూర్తిగా సిసి రోడ్ కావచ్చు, ఈ అడవిపేర వరకు కూడా దీనికి బైపాస్ తువ్వకి చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజాప్రతినిధులు, గవర్నమెంట్ అధికారులందరూ కూడా ఒకసారి దీన్ని సందర్శించి చూసి మాకు దీన్ని సిసి రోడ్డును మంజూరు చేయాల్సిందిగా కోరుచున్నాము. దీనికి మా రైతులందరూ కలిసికట్టుగా ఎకరానికి తలా కొంత డబ్బులు వేసుకొని మా స్వచ్ఛందంగా మేమే ఈ రోడ్డును నిర్మించుకోవడానికి నిర్ణయించుకున్నాము. దీనికి సహకరించిన రైతులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు
థ్యాంక్ యూ. ఉస్మాన్. ఇప్పుడు హనుమాన్ రంగంపేట విలేజ్ హనుమాన్ టెంపుల్ నుండి గడ్డలమావిడి గరంకు దాదాపు 3 కిలోమీటర్ రోడ్డును ఈ మనుషుల కనీసానికి మనుషులు నడవేని పరిస్థితిలో ఉన్న రోడ్డుకు ఇలా మా రైతులందరి సహకారంతో మా సర్పంచులు మాజీ సర్పంచుల సహకారంతో ఇలా ట్రాక్టర్ యజమానులు కూడా మాకు సహకరిస్తారు కాబట్టి ఈ రోడ్డును మేము చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ ప్రతి ఒక్క రైతుకు నుండి మేము ఏదో ఇది చేసుకొని సహకారంతో రోడ్డును చేస్తున్నాం కాబట్టి మీరు కూడా ముందు ఈ రోడ్డును ఇంకా డెవలప్ చేయాలని ఇట్లాగే మేము మీకు విన్నపం చేస్తున్నాం. ఇట్లాగే ఈ రోడ్డు ఇట్లాగే ఇంకో 2 కిలోమీటర్ అవతలు దాటితే అడిపదిర బైపాస్ కూడా అయ్యే ప్రపోజల్ ఉంది కాబట్టి ఈ రోడ్డును మీ దృష్టికి తీసుకువస్తున్నాం. ఈ రోడ్డును చేయాలని మాకు విన్నపం చేస్తున్నాం అన్న. కాకుంటే ఈ రోడ్డుకు మా సర్పంచులు మాజీ సర్పంచ్ ఉప సర్పంచులు అందరూ కలిసి సహకారం తోటి మీరు చేసుకొని ఎన్ని రోజులు బాధపడతారనే విషయంతో మాకు రైతు కమిటీని కూర్చుండబెట్టి మాట్లాడే వరకు మేమందరం రైతులను జమై ఈ ఒక మనుషులను నడివేని పరిస్థితిలో ఉన్న రోడ్డును ఇలా 5 గజాలు రోడ్డు చేసుకొని గ్రావెల్ రోడ్డుగా జరుపుకుంటున్నాం. ఒక దాతగా తయారైనట్టు చేసుకొని రోడ్డును చేస్తున్నాం కాబట్టి ఇక మునుముందు దీన్ని సీసీ రోడ్డుగా చేయించాలని మాకు ప్రతి ఒక్క విలేజ్లో దాదాపు 200 కుటుంబాలు మొత్తం భూములు మాకు ఇటే రిజిస్ట్రేషన్ భూములు ఇటే ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పాలాభిషేకం చేశారు. మండల అధ్యక్షుడు సురేంద్రరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశానికి 20 లక్షల కోట్ల ప్యాకేజీతో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్రకటించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం చేశామన్నారు. మరియు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నల్గొండ జిల్లాలో పర్యటన సందర్భంగా లాక్డౌన్ పేరుతో సోషల్ డిస్టెన్స్ పాటించలేదని ఎంపీ బండి సంజయ్పై నల్గొండ ఎస్పీ అక్రమ కేసులు నమోదు చేయడం జరిగిందని ఈ లాక్డౌన్ టీఆర్ఎస్ నాయకులకు వర్తించదా అని ప్రశ్నించారు. కోనూరుపేట మండల్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన ప్రియతమ నేత ప్రధాని నరేంద్ర మోడీ గారు బడుగు బలహీన వర్గాలకు 20 కరోనా లాక్డౌన్ తోటి కలత చెందిన వాళ్ళందరికీ 20 లక్షల కోట్లు దేశానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయనకు పాలాభిషేకం చేయడం జరిగింది. దీని వలన భారతదేశం ఎంత ముందంజలో ఉందో బీజేపీ ఆధ్వర్యంలో ఎంత ప్రభుత్వాన్ని ఎంత పటిష్టంగా నడిపిస్తున్నారో తెలుస్తుంది. ఇక్కడి గవర్నమెంట్ చూస్తే మేము ఇవ్విస్తాం అవ్విస్తాం అనవడం తప్ప ఇప్పటి వరకు ఏవి లేవు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ ప్రధాని గారు చేస్తున్నారంటే దాన్ని మనం అందరం కలిసి అభినందించాలి. రాబోయే రోజులలో బీజేపీకి అధికార పట్టం కట్టడం కోసం ప్రజలు ఉర్రూతలు ఊగుతున్నారు. దాన్ని ఆలోచించి ఇవన్నీ చేయడానికి ముందుకొచ్చిన మన ప్రియతమ నేత ప్రధాని గారికి మరోసారి భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ జరిగింది. సోషల్ డిస్టెన్స్ లో నిన్న జరిగిన నల్గొండ డిస్టిక్ లో జరిగిన బండి సంజయ్ అన్న ఎంపీ గారి మీద కేసు ఎలా పెట్టినరో ఇవాళ ఒక ప్రోగ్రామ్ లో ఇక్కడ స్థానికంగా జడిపి చైర్పర్సన్ నేలకొండ అరుణ గారు ఏ రకంగా డిస్టెన్స్ మెయింటైన్ చేసిండ్రో దాన్ని అధికారులకు కంటికి కనపడుతలేదా? అధికారులు టీఆర్ఎస్ తొత్తుల్లాగా వాళ్ళు కండవలేసుకొని తిరగాలి. వాళ్ళెంబడి వీళ్ళు కూడా అధికారులు ప్రతి అధికారి కండవలేసుకొని తిరగడం చాలా మంచిదని మేము సూచిస్తున్నాం. రేపటి నుండి టీఆర్ఎస్ కండవాలు కప్పుకొని పోలీసులు కావచ్చు అధికారులు కావచ్చు ప్రతి ఒక్కరూ కండవాలు వేసుకొని టీఆర్ఎస్ కండవాలు వేసుకొని తిరగండి. అక్కడనేమో సోషల్ డిస్టెన్స్ పనిచేస్తుంది నల్గొండ డిస్టిక్ లో అదే రాష్ట్ర అధ్యక్షుని మీద. ఇక్కడనేమో జడ్పీ చైర్పర్సన్ ఒక అధికారిక పర్యటనలో భాగంగా ఆమెకు సోషల్ డిస్టెన్స్ పనిచేయదా? ఎందుకు ఈ అధికారులు ఇంత అలసత్వం? టీఆర్ఎస్ కండవ కప్పుకొని పార్టీ సభ్యత్వం తీసుకొని మీరు టీఆర్ఎస్ లో పాల్గొనండి. రేపటి నుంచి కండువాలు వేసుకోండి. మేము కూడా మిమ్మల్ని ఏమి అనకుండా మా పార్టీ తరఫున మేము ముందుంటాం మిమ్మల్ని సన్మానించడానికి. పార్టీ కండువాలు వేసుకొని మీరు తిరగండి. మీరు వాళ్ళతోటి వాళ్ళ జీబులనే తిరగండి అని మేము భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాము.
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం కుడికిల్ల శివార్లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఇరు గ్రామాల కూలీలు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో నాగర్ కర్నూలు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వచ్చాను ఇంటికి వచ్చాను అందరింటికి వచ్చారా సార్ వచ్చింది వచ్చి ఆడికి కాదు అవును మా ఊళ్ళో మాట్లాడుతుంది కానీ ఆ నోటైతే ఏం మమ్మల్ని సార్ దగ్గర రాని చూపించుకురామంటే కట్టలతో కొట్టిరా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బొర్లం ప్రాథమిక సహకార సంఘం పరిధిలో పారిశుద్ధ కార్మికులకు ఆశా వర్కర్లకు పోచారం ట్రస్ట్ ద్వారా 20 కిలోల బియ్యం 10 రకాల కిరాణా సరుకులను నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేశ్వర్, డీఎస్పీ దామోదర్ రెడ్డి, బాన్సువాడ జెడ్పీటీసీ పద్మగోపాల్ రెడ్డి, సొసైటీ చైర్మన్లు ఎరువాల కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మంచిగా తడిపి పెట్టేస్తే ఆ వైరస్ నుంచి దూరంగా ఉండడానికి వస్తుంది. మన ఇంట్లో ఉండే వ్యక్తులకి, మన కుటుంబ సభ్యులను కూడా మనము కాపాడిన వ్యక్తులం అవుతాము. అందుకే దయచేసి అందరూ ఈ సామాజిక దూరంని పాటించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మీ అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఏ ముఖ్యమంత్రి గారు భారతదేశంలో నిర్ణయం తీసుకోలేదు. ప్రతి ఒక్కరికి ఈరోజు రేషన్ ఉన్న వారికి 12 కిలోల బియ్యము 1500 రూపాయలు ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ఇటువంటి నిర్ణయం ఎవరు తీసుకోలేరు. అది వారికే కాదు ఇంకా రైతుల పట్ల కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి గింజని ప్రభుత్వమే కొంటదని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటువంటి నిర్ణయం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోలేదు. ప్రతి గింజ ప్రభుత్వం కొనడమే కాదు, ఈ రోజు ఈ కష్టకాలంలో కూడా రైతు బంధు కూడా రైతులకి ఇవ్వడం జరిగింది. ఇన్ని రకాలుగా ఇటువంటి కష్టకాలంలో ఈ విపత్కరమైన పరిస్థితుల్లో ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు మనందరు తెలంగాణ ప్రజలను ఆదుకుంటూ అందరికీ మంచి జరిగేటట్టు అందరు మంచిగా ఉండాలని చెప్పేసి భావించుకుంటూ ఈ రోజు ఆయన అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకొని మనందరినీ కాపాడుకుంటూ వస్తున్న ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదేవిధంగా ఏ విధంగా అయితే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడం జరిగిందో, రేషన్ ఉన్న వారికి 12 కిలోలు 1500 రూపాయలు ఇస్తా అని చెప్పడం జరిగిందో, అదేవిధంగా మన స్పీకర్ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా తన నియోజకవర్గంలో రేషన్ ఉన్న వారికి ప్రభుత్వం ఇస్తుంది, కానీ రేషన్ లేని వారికి వారి పరిస్థితి ఏంది? వారు కూడా ఆకలితో చావాలా? వారు ఆకలితో చావద్దు, వారు కూడా బోరుపుటలు తినాలనే ఉద్దేశంతోనే ఈ రోజు పోచారం ట్రస్ట్ ద్వారా మన నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు 20 కిలోల బియ్యము నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఆ నిత్యావసర సరుకులు కూడా 10 రకాల సరుకులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఇంట్లో అవసరం పడే సరుకులు అవి. కిలో కందిపప్పు, కిలో గోధుమ పిండి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల వాసుల కల నెరవేరింది. నాగారం రుద్రంగి చెరువులోకి రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల పరిషత్ చైర్మన్లు న్యాలకొండ అరుణ, వసంత గోదావరి నీళ్లను విడుదల చేశారు. దీంతో గోదావరి జిల్లాలో గ్రామ నలువైపులా గలగలా పారుతూ సుమారు 4000 ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. దీంతో రుద్రంగి మండలం మరో అన్నపూర్ణగా మారనుంది. ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ చైర్మన్ లోకా బాపురెడ్డి, జెడ్పీటీసీలు మీనయ్య, నాగం భూమయ్య, ఎంపీపీలు పి స్వరూప, బైరగోని లావణ్య, జువాజీ రేవతి, సింగిల్ విండో డైరెక్టర్ జలగం కిషన్ రావు, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. చేతిలో ఆడుకోరే పెద్దవాళ్ళ గుడికి కూర్చొని తీసుకొని
ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు మాకు ఫోన్లో కానీ వీడియో కాన్ఫరెన్స్లో కానీ ఎప్పుడు ఏ ఇష్యూ వచ్చినా ఏ కార్యక్రమం అయినా కూడా ప్రతిసారి గౌరవ కలెక్టర్ గారితో అడిషనల్ కలెక్టర్ గారితో ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నా కూడా తన ప్రాణాలంతా ఇక్కడే పెట్టుకొని అక్కడ అహర్నిశలు ఎప్పుడు ఫోన్ల ద్వారా కానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ మాతోటి జిల్లా కలెక్టర్ గారితో నాతోటి అడిషనల్ కలెక్టర్ గారితో ధాన్యం గురించి కానీ ఎప్పటికప్పుడు ఎవి కానీ మాకు ఫోన్ల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి మాకు ఈ కార్యక్రమాన్ని కూడా చేయమని చెప్పడం జరిగింది. వారికి ఇక్కడ రుద్రంగి గ్రామ ప్రజల తరపున రైతు సోదరుల తరపున ఇక్కడ వచ్చిన నాయకుల తరపున అందరికీ ప్రత్యేక మన ఎమ్మెల్యే గౌరవ రమేష్ బాబు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. సభ్యులు చెన్నమేని రమేష్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే రమేష్ బాబు గారు ఈ లాక్డౌన్ టైంలో కూడా ప్రతి అధికారితో మాట్లాడి రైతులకు ఇబ్బందికరంగా ఉన్నది, రైతులు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుస్తున్నటువంటి కళ ఇది నెరవేరని ఆలోచనతోని ఈ లాక్డౌన్ టైంలో కూడా ప్రారంభించినందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ రాజన్న సిరిసిల్ల ఏరియానే వేములవాడ కాన్స్టిట్యుయెన్సీ కూడా ఇది మిట్ట ప్రాంతం, చాలా కరువుతో అల్లాడుతున్నటువంటి ప్రాంతం. ఈరోజు నీరు రావడం చాలా సంతోషకరం. మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు వచ్చినా కూడా డ్రై ఏరియా మా కత్లాపూర్ మేడిపల్లి అని చెప్తాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు దయవల్ల, అదేవిధంగా మన వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి కృషి వల్ల ఈరోజు నీళ్లను చూస్తున్నామంటే అలుపేరగాని పోరాటం, అలుపేరుగాని కృషి చేసిన నాయకుడు మన రమేష్ బాబు గారు. ఎందుకంటే ఎప్పుడు ఎల్లవేళలా ప్రజలో ఉండి విమర్శలు చేసే నాయకులు ఉంటారు, కానీ ఎక్కడున్నా కూడా పని జరగాలి, పని ముందుకెళ్ళాలి, నా వేములవాడ నియోజకవర్గ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఎక్కడున్నా కూడా ప్రజల కళ్ళల్లో ఆనందం చూసే ఏకైక వ్యక్తి రమేష్ బాబు గారు. కాబట్టి మా జైత్యాల జిల్లా తరపున కూడా రమేష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మన కత్లాపూర్ మేడిపల్లి మండలాల్లో కత్లాపూర్ నుండి ఇక్కడ నుండి కలకోట సూరమ్మ చెరువు ద్వారా ఇటు గంభీర్రావుపేట, పోసాని, అంబార్పేట, దుంపేట, అక్కడ నుండి మేడిపల్లిలో గోవిందారం, భీమారం, దేశాయిపేట ఇట్లా అనే గ్రామాలకు ఒక 76,000 పైచిలకు కూడా మనం ఈరోజు నీరు రావడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఇంత సంతోషంగా లాక్డౌన్ సమయంలో కూడా ఈ నీళ్ళని చూడడానికి ఇంత సంతోషంగా రైతన్నల కళ్ళల్లో మనం ఆనందం చూస్తున్నాం. రైతే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మనకు రైతు రాజ్యం అని చెప్పేసి రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలలో రైతు పండించిన వరి ధాన్యం నెల రోజులైన కొనుగోలు జరగకపోవడంతో అకాల వర్షాలకు మొలకలు రావడంతో ఆగ్రహానికి గురైన రైతులు సొసైటీ డైరెక్టర్ను నిలదీశారు. సొసైటీ రైసు మిల్లర్లు కుమ్మక్కై రైతులను పొల్లు పేరుతో క్వింటాల్కు 5 నుంచి 10 కిలోల వరకు కటింగ్ చేసి రైతులను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం లైవ్ లో తిరగాలి, మొత్తం ఎట్లా అంటే అట్లా కేజీఆర్ కిటర్ పోవాలి. ఏళ్ళైనా స్పందిస్తాడు ఆయన. రైతులు రోడ్ ఎక్కిరు అన్న జిల్లాలో విలేజ్ గ్రూప్ లో ఓకే. కొంచెం దగ్గరకు వచ్చి దిగి తర్వాత రాసి 10 ఫుట్ల బట్టలు తీసి పక్క కోసి మళ్ళీ మొలక తీసి పోసుకున్నాడు. మళ్ళీ మన పడితే మళ్ళీ కింద రాడు. ఇబ్బంది బాగా అవుతుంది. మొత్తం అవి అందరం ఉంటాం.
అంటే కింటల్ పదికి వెళ్ళాలేక బస్సు సముద్రం బండి కొట్టలేదు తొందరగా వచ్చి మా తమ్ముడు వేరే రోజులు 12 రూపాయలు అన్ని తీసుకొచ్చి నేను అది పోయినాక అంటే 10 కిలో అన్నాడు అని అన్నాడు. అయితే అది నేను ఒప్పుకున్నది ఏం ఒక ఏం చెప్పినంటే నువ్వు జోక్కున్నావాడా 40 రోజులు జోక్కున్నా అయిపోయినా క్లోజ్ నా బాధ్యత విడిచిపోయింది. ఇక్కడ వచ్చి నా తప్పే ఏదో నువ్వు ఫోన్ చేసినా కాబట్టి వచ్చిన నీకు అంతే ఏమని చేసుకోరని చెప్పి వచ్చిన. మళ్ళీ తర్వాత ఒక గంట సేపు 5 కిలోలకు వచ్చిర్రు వాళ్ళే. మళ్ళీ తర్వాత సాయంత్రం వచ్చినాక 2 కిలోలకు వచ్చారు. వచ్చే చొప్పున 2 కిలోలు ఫస్ట్ 5 కిలోలు ఏమో కింటాల చొప్పున 2కి వచ్చింది. ఇది సమస్య నేను ఒప్పుకోలేదు. మీరు ఏమని చేసుకోవాలి డ్రగ్స్ ఇవ్వమని చెప్పిన నాకు నేను జోకినట్టు చిట్టి ఇవ్వమని చెప్పిన. ఆ చిట్టీలు కూడా ఇస్తలేరు. నేను ఎన్ని జోకినా ఆ చిట్టి కూడా నాకు ఇవ్వమని చెప్పిన బిల్లు ఆ బిల్లు కూడా ఇస్తలేరు. జగిత్యాల జిల్లా రాయకల్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ V3 న్యూస్తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడిలో భాగంగా నిత్యావసర సరుకుల సముదాయాలను సరిబేసి విధానం అమలు చేయడం జరిగిందని తెలిపారు. దుకాణదారులు నిబంధనలను పాటించాలని, ప్రజలు మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించాలని తెలిపారు. నియమాలు పాటించకుండా నిర్లక్ష్యం వహించిన వారికి జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. ఓపెన్ చేసుకోవడానికి సరిబేసి విధానంలో సరిబేసి సంఖ్యలో అంటే ఇంతకుముందు మనం మొదట్లో విధించినప్పుడు ఏదైతే ఉన్నాయో నిత్యావసర వస్తువులు అనేది కూరగాయలు కానీ కిరాణా మార్కెట్ మెడికల్ షాపులు ఇంకా అత్యవసరం నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి దుకాణాలు యథావిధిగా కంటిన్యూ అవుతున్నాయి. దానికి అదనంగా వైన్స్లు కూడా పరిమితి చేసింది ప్రభుత్వము. తర్వాత అగ్రికల్చర్ రిలేటెడ్ షాపులు, తర్వాత నిర్మాణ రంగం సంబంధించిన ప్రతి షాపు ఈ విధంగా తెరవడం జరుగుతుంది. మిగతా అంటే ఇవన్నీ కాకుండా మిగతా షాపులు అంటే ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీకి సంబంధించినవి కాకుండా ఉన్నట్టు మిగతా వాటికి సరి బేసి సంఖ్యలు వేసి వారిని ఆల్టర్నేట్ డే మేము వారికి ఓపెన్ చేసుకోవడానికి అనుమతించాము. సార్ పర్యావరణ రక్షణ కోసం ప్లాస్టిక్ నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు? ప్రస్తుతానికి అంటే నేను వచ్చినప్పటి నుంచి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాకపోతే మేము ప్రచారం చేస్తున్నాము. మా మున్సిపల్ తరఫున ఈ ట్యాక్స్ రిబేట్ గురించి ఇచ్చినప్పుడైతే ఒక కొటేషన్ పెట్టి వాళ్ళకు ముందస్తుగా వెంటనే కఠిన చర్యలు తీసుకోకుండా ముందస్తుగా ప్లాస్టిక్ అనేది హానికరమనేది వాళ్ళ మెసేజ్ తీసుకెళ్ళి మున్సిపల్ ద్వారా వాళ్ళకు ఒక డేటు మా చైర్మన్ గారిని సంప్రదించి ఒక డేట్ ఇస్తాము. ఆ డేట్ లోపల ఏమన్నా పాత ప్లాస్టిక్ కవర్లు ఏమైనా ఉంటే వీటిని మీరు వాడుకోవచ్చు. ఆ డేట్ తర్వాత మాత్రం ఇంట్లో దొరికితే 500 నుంచి 2500, వ్యాపారాలు దుకాణాల ద్వారా ఇంకా ఒకవేళ దొరికితే. పెద్దపల్లి జిల్లా మంతని నియోజకవర్గంలో పలిమేల మండలం సర్వాయిపేట బ్రిడ్జ్ అప్రోచ్ పనులను జెడ్పీ చైర్మన్లు పుట్టా మధుకర్, జక్కు శ్రీహర్షిని, రాకేష్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అవోపా బ్యాంక్మెంట్ చాప్టర్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ, కష్టకాలంలో పేదలను ఆదుకోవడం ఆనందంగా ఉందన్న రాష్ట్ర అధ్యక్షులు రమణయ్య. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో ప్రధాని చిత్రపటానికి పాలాభిషేకం, 20 లక్షల కోట్ల ప్యాకేజీతో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్రకటించడం అభినందనీయమన్న నేతలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో వలస కార్మికులను అడ్డుకున్న గ్రామస్తులు, ఒరిస్సాకు చెందిన సుమారు 80 మంది కార్మికులకు ఆశ్రయం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండల కుడికిల్ల శివార్లో ఇరు వర్గాల ఘర్షణ, 2 తీవ్ర గాయాలు, నాగర్ కర్నూలు ఏరియా ఆసుపత్రికి తరలింపు. నెరవేరిన రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల వాసుల కళ, నాగారం చెరువులోకి చేరుకున్న గోదావరి జలాలు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.